This conference will now be recorded. గుడ్ మార్నింగ్ అండి. లెట్స్ స్టార్ట్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి మనకి టెరాఫామ్ అండి. సో దానికంటే ముందు మనం అర్థం చేసుకోవాల్సింది బేసిక్గా టూ థింగ్స్ ఉన్నాయి యాక్చువల్గా. ఒకటి వచ్చి ఆర్కెస్ట్రేషన్ అంటే ఏంటి, తర్వాత కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, ఆర్ ఆర్కెస్ట్రా ఆర్ కాన్ఫిగ్ మేనేజ్మెంట్. ఓకే, సో ఆర్కెస్ట్రేషన్ అంటే టూల్స్ ఏమేం టూల్స్ దీని కిందకి వస్తాయంటే బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఐఏఎసి అనొచ్చండి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ అనమాట. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మొత్తం కూడా ఒక కోడ్ గా రాసుకోవడం, మలుచుకోవడం అనేది మనకి ఐఏఎసి కింద వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి మనకి దీని కింద నోన్ టూల్స్ ఏంటంటే మనకి AWS క్లౌడ్ ఫార్మేషన్ వచ్చి మనకి బేసిక్గా ఐఏఎసి కింద వస్తుంది అనమాట. ఎందుకంటే మీరు చూసినట్లయితే మనం ఏం చేస్తాం, మన కోడ్ అంతా కూడా జేసన్ లో రాసుకుంటాం, దాన్ని ఒక స్టాక్ గా డిప్లాయ్ చేస్తాం, అయిపోతుంది అనమాట. అయితే మీరు అది కాకుండా వేరే టూల్ ఏముందంటే మీకు టెరాఫామ్. సో టెరాఫామ్ ఇండియాలో అంత ఫేమస్ కాదండి, చిన్నగా చాలా మంది ఇన్ని కూడా ఉండరు యాక్చువల్ గా. సో అయితే ఏంటంటే ఇది ఎందుకు నేను చెప్పదలుచుకున్నానంటే, ఫస్ట్ పాయింట్ యూఎస్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇది లేకుండా ఏ జాబ్ ఉండదు. నెక్స్ట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత ఏమవుతుందంటే ఇండియాలో కూడా వచ్చేస్తుంది. అప్పటికి మళ్ళీ మీకు కొత్తగా నేర్చుకోకుండా జస్ట్ ఒక ఓవర్ వ్యూ ఉంటే మంచిదని చెప్తున్నాను. యాక్చువల్గా దీనికి AWS కి సంబంధం అంటే పార్ట్ కాదనమాట. సో అంటే మనం ఈ టెరాఫామ్ తో వాడు ఏం చేస్తాం, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బిల్డ్ చేసుకుంటాం. VPC దగ్గర నుంచి అన్ని కూడా బిల్డ్ చేస్తాం అనమాట. మనం మెషిన్స్ బిల్డ్ చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ ఏంటంటే అలా బిల్డ్ చేసిన మెషిన్స్ ని మేనేజ్ చేయడం అనమాట. సో దానికి డిఫరెంట్ టూల్స్ ఏమున్నాయంటే ఆన్సిబుల్, పపెట్, సాల్ట్, షెఫ్ కొన్ని ఉన్నాయన్నమాట. ఇవేంటి, ఆల్రెడీ డిప్లాయ్ అయిపోయిన మెషిన్ ని మేనేజ్ చేయడానికి మీరు ఈ టూల్స్ వాడుకోవచ్చు. ఓకేనా, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. టెరాఫామ్ ఏం చేస్తుంది, టెరాఫామ్ మీకు ఒక ఎన్వైరన్మెంట్ లో 30 సర్వర్లు డిప్లాయ్ చేసి మీకు ఇచ్చేస్తుంది. బాగుంది, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అయిపోయింది. VPC, సబ్నెట్లు, నాట్ గేట్లు అన్ని క్రియేట్ చేసి దాంట్లో 30 సర్వర్స్ వేసి ఇచ్చేస్తుంది. 30 సర్వర్స్ లో కూడా నేను ఒక్కొక్క సర్వర్ లో ఒక 10 యూజర్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. అంటే అడ్మిన్స్ ఉన్నారు, అడ్మిన్ డిపార్ట్మెంట్ ఉంది. ఆ అడ్మిన్ డిపార్ట్మెంట్స్ 10 సర్వర్స్ లో కూడా, ఆ 30 సర్వర్ లో కూడా 10 అకౌంట్లు క్రియేట్ చేయాలా. దాన్ని టెరాఫామ్ తో చేయొచ్చు అంటే చేయొచ్చండి, కానీ దట్ ఈస్ నాట్ ఎ గుడ్ టూల్. దానికి ఏంటంటే ఈ టూల్స్ వాడతాం, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ వాడతాం అనమాట. సో ఆన్సిబుల్ ఉంది, ఆన్సిబుల్ వాడతాం. ఎందుకంటే ఆన్సిబుల్ అయితే మనకు రేపు చెప్తాను ఆన్సిబుల్ ఏందని. సో మనం మన టూల్స్ మనకేమి క్లయింట్ ఏమి ఇన్స్టాల్ చేయకుండానే కాన్ఫిగర్ చేసేయచ్చు అంతా. ఓకే, సో మరి యాక్చువల్గా ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ టెరాఫామ్ కూడా వాడుకోవచ్చు కదా, చేయొచ్చు కదా అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే టెరాఫామ్ ని వాడుకొని ఇలా అంతా మేనేజ్ చేయడం. ఇద్దరు ఉన్నారు అనుకోండి, ఇద్దరు వచ్చి హైదరాబాద్ నుంచి విజయవాడ పోవాలనుకున్నారు అనుకోండి. ఆ ఇద్దరు హైదరాబాద్ నుంచి విజయవాడ పోవడానికి ఒక పెద్ద లారీ మాట్లాడుకున్నారు, అయితే వాల్వో బస్సు మాట్లాడుకున్నారు అనుకోండి. ఎలా ఉంటుంది మీకు, ఓవర్ కిల్ కదా. అవసరం ఏంటి, ఇద్దరే కదా, బైక్ లో పోవచ్చు, లేదా గవర్నమెంట్ బస్సు లేకపోతే కార్ తీసుకెళ్ళి అసలు లారీ మాట్లాడాల్సిన అవసరం ఏంది, బస్సు అంటారు కదా. అలాగే ఉంటుంది అనమాట. సో యూజర్ అకౌంట్ క్రియేట్ చేయడానికి టెరాఫామ్ వాడడం కూడా, టెరాఫామ్ అనేది పెద్ద లారీ. ఓకే, సో కాబట్టి మనకి ఏ టూల్ ఎప్పుడు వాడాలో అప్పుడు వాడాలి. నెక్స్ట్ మనం కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ ఆన్సిబుల్ రేపు చెప్తానండి. సో ఫర్ నౌ జస్ట్ లీవ్ ఇట్ అసైడ్. ఈ రోజు అంటే టెరాఫామ్ మాట్లాడుకుంటాం. మీరు టెరాఫామ్కి వచ్చినప్పుడు క్లౌడ్ ఫార్మేషన్ లో ఉన్న ప్రాబ్లం ఏంది, ఎందుకు టెరాఫామ్ అంత ఫేమస్ అవుతుంది, అది మనకు సమస్య. ఇప్పుడు క్లౌడ్ ఫార్మేషన్ లో నేను చూసిన ఇబ్బందులు ఏంటంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జేసాన్ కోడ్ ఈస్ కాంప్లెక్స్ అండి, ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం, అవునా. సో మీకు బేసిక్ గా జేసాన్ కోడ్ ఓపెన్ చేయగానే ఆ బ్రాకెట్స్, ఆ కామాలు చూడంగానే తెలియని భయం ఏదో మొదలవుద్ది వెనక. అమ్మో ప్రోగ్రామింగ్ నేను చేయలేను. బేసిక్గా అది కాదు, బట్ ఏమైనా కూడా జేసాన్ కోడ్ కాంప్లెక్స్ అనమాట, కొంచెం కష్టం డీల్ చేయడం, చదవడము. సెకండ్ ఏంటంటే డీబగ్గింగ్ ఈజ్ కాంప్లెక్స్ ఆర్ హార్డ్. అంటే మీకు అంత ఈజీగా చేయలేము డీబగ్గింగ్, కొంచెం జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే we cannot split the config into multiple files.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి, నేనేమంటాను, నాకు విపిసికి ఒక ఫైలు, తర్వాత సెక్యూరిటీ గ్రూప్స్కి ఒక ఫైలు, తర్వాత EC2 మెషిన్కి ఒక ఫైల్, అలా డిఫరెంట్ ఫైల్స్ స్ప్లిట్ చేసి చేయడం కుదరదు అనమాట. మనం ఏం చేయాలంటే ఒకేసారి ఒకే దాంట్లో అన్ని పెట్టుకొని డిప్లాయ్ చేయాల్సి వస్తుంది. సో ఒకే ఫైల్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే మీకు ఫైల్ చాలా పెద్దగా అయిపోద్దండి. ఓకే, హార్డ్ టు మేనేజ్ అనమాట. ఫోర్త్ వచ్చి ఏమవుతుందంటే మీకు స్లో అనమాట. సో మీరు చూసారంటే చూడండి, వెళ్ళి క్లౌడ్ ఫార్మేషన్ డిప్లాయ్ చేస్తున్నారు అనుకోండి, కొంచెం స్లోగా డిప్లాయ్ అవుతుంది, రోల్ బ్యాక్స్ ఇవన్నీ కూడా కొంచెం హడావిడిగా ఉంటుంది అనమాట. సో ఫిఫ్త్ ఏంటంటే ఎగ్జిస్టింగ్ రిసోర్సెస్ కెనాట్ బి యాడెడ్ into the config or into the క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్. అంటే మీరు ఆల్రెడీ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ లో కాకుండా మాన్యువల్ గా ఏదైనా మిషన్ డిప్లాయ్ చేశారు అనుకోండి, EC2 మిషన్ అంటే ఏదైనా ఉండొచ్చు, మిషన్ డిప్లాయ్ చేశారు అనుకోండి. సో దాని CF టెంప్లెట్ లో పెట్టలేదు, తీసుకొచ్చి క్లౌడ్ ఫార్మేషన్ యాడ్ చేయలేరు. సో కాబట్టి రేపు పొద్దున్న డిలీట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ అది డిలీట్ చేసి మొత్తం డిలీట్ చేయాలన్నమాట. కాబట్టి ఎగ్జిస్టింగ్ రిసోర్సెస్ ని తీసుకొచ్చి మీరు క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ లో యాడ్ చేయడం కుదరదు, క్లౌడ్ ఫార్మేషన్ తెలియదు కూడా. కాబట్టి ఏం చేయాలనుకున్నా కూడా క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ ని చేయండి ఫస్ట్. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా టెరాఫామ్ మీకు చాలా ఈజీగా చేస్తుంది. ఎందుకంటే టెరాఫామ్ కోడ్ వచ్చి ఏం వాడుతుందంటే డొమైన్ స్పెసిఫిక్ లాంగ్వేజ్, DSL అంటారు అనమాట. దాన్ని డొమైన్ స్పెసిఫిక్ లాంగ్వేజ్ వాడతారు. మీకు చూడడానికి ఎలా ఉంటుందంటే చాలా ఈజీగా ఉంటుంది. సో మీకు చూపిస్తాను. ఇలా ఇలా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే మనకి main.tf. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ చూస్తే వేరే ఫైల్స్ ఉన్నాయో చూద్దాం. ఓకే, మీరు ఇప్పుడు కానీ చూసారనుకోండి, సో ఈ విధంగా ఉంటుంది అనమాట. క్రియేట్ వేరియబుల్ వచ్చి క్రియేట్ విపిసి, తర్వాత మనకి ఈ విధంగా టిఎఫ్ ఎండ్ అవుతాయి అనమాట. అంటే అర్థం ఏంటంటే, సో ఇక్కడ ఇంకోటి ఉంది, ఆగండి, main.tf. ఎస్, మీరు చూడండి, ఇది చూసినప్పుడు మీకు ఫస్ట్ ఏం చేస్తారు, ప్రొవైడర్ అంటాం అనమాట. ప్రొవైడర్ అని చెప్పి ఇక్కడ ఒకటండి, నేను జస్ట్ ఓవర్ వ్యూ ఇస్తానండి, డీప్ గా పోవడం కుదరదు. ఎందుకంటే జస్ట్ 1 అవర్ కాబట్టి నేను అసలు ఎలా ఉంటుంది, ఎలా డౌన్లోడ్ చేసుకొని ఎలా డిప్లాయ్ చేయాలో చూపిస్తాను. మనకేంటంటే డీప్ గా 5 అవర్స్ సెషన్ వచ్చి మనకి డెవాప్స్ లో వస్తుందండి. ఓకే, సో నేను డెవాప్స్ క్లాస్ లో చెప్పాను అనమాట, మొత్తం ఇంకా లోపలికి వెళ్ళి ఏ విధంగా యూస్ చేస్తారు ఇదంతా అని. బట్ ఇదేంటంటే జస్ట్ ఓవర్ వ్యూ మాత్రమే. సో ప్రొవైడర్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకు కావాల్సిన డీటెయిల్స్ ఇస్తాం. మీరు చూసారంటే ఎక్కడ కామాలు, పెద్ద పెద్ద బ్రాకెట్స్ ఉండవు, ఒక్కొక్కటి సపరేట్ కోడ్ గా ఉంటుంది. చూడండి, ఇది ఒకటి. ఓకే, తర్వాత విపిసి క్రియేట్ చేయడం, తర్వాత రిసోర్స్ క్రియేట్ చేయడం, చాలా సింపుల్ ఉంటుంది అనమాట. మీరు చదివే వాళ్ళకి చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, ఈ విధంగా. నెక్స్ట్ ఏంది, నేను మల్టిపుల్ ఫైల్స్ లో పెట్టుకోవచ్చు అండి దీన్ని. నేను కావాలనుకుంటే ఏం చేయొచ్చు, ఈ సెక్యూరిటీ గ్రూప్ సబ్నెట్ ని తీసుకెళ్ళి ఇంకో ఫైల్ లో పెట్టి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అన్ని కూడా .tf తో వస్తాయి అనమాట. సో అది ఎలా ఉంటుందంటే మీకు ఇప్పుడు ఇక్కడ చూసారనుకోండి, ఇప్పుడు చూడండి, ఈ విధంగా మనకి main.tf, outputs.tf, variables.tf, అంటే TF అంటే టెరాఫామ్ అనమాట. టెరాఫామ్ ఫైల్ తో మనం ఎండ్ చేస్తాం. ఓకే, సో కాబట్టి మనకు కావాల్సినన్ని దాంట్లో ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకు అన్ని కూడా వచ్చేస్తాయి, మనకి అంటే డిప్లాయ్ అయిపోతుంది అనమాట. అది ఎలాగో చూద్దాం. సో నేనేం చేస్తాను, ఓకే, ఇది యాన్సిబుల్ అండి, ఇది నిన్న క్లాస్ చెప్పాను, యాన్సిబుల్. సో చాలా ఉన్నాయి దీంట్లో. ఓకే, సో ఇప్పుడు మీరు ఈ ఫైల్ చూసారనుకోండి, ఈ ఫైల్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి, ప్రొవైడర్. ఫస్ట్ ఏంటంటే మనం ఇక్కడ మన యాక్సెస్ కి సీక్రెట్ కి పెట్టాలన్నమాట. అంటే వార్ అంటే వేరియబుల్స్ నుంచి వస్తుందండి. వేరియబుల్స్ ఎక్కడ ఉంటుంది మీకు, ఇదన్నమాట, ఇక్కడ నుంచి వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది మనం. ఓకే, సో మనం ఇక్కడ ఇచ్చామంటే బేసిక్ గా డీటెయిల్స్ అన్ని ఇక్కడ తీసుకుంటుంది, ఇది డిప్లాయ్ చేస్తుంది. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు మీకు ఇది అవసరం లేదు ప్రస్తుతానికి.
లెట్ మీ డిలీట్ దిస్, లేదంటే కామెంట్ అవుట్ చేద్దాం, డిలీట్ చేద్దాం. ఓకే, వేరియబుల్స్ ఉన్నాయి, వేరియబుల్స్ వచ్చి రౌటింగ్ టేబుల్. ఓకే, గుడ్. నెక్స్ట్ వచ్చి మనకి అవుట్పుట్స్ అన్నమాట, అంటే ఏమేమి డిస్ప్లే చేయాలా అని చెప్పి. ఇవి అవుట్పుట్స్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం అంటే మనం మెయిన్ డాట్ టీఎఫ్ లో అన్ని పెట్టుకుంటామండి. మెయిన్ డాట్ పిఎఫ్ పెట్టుకొని మొత్తం మనకి ఏమేం కావాలి మొత్తం ఇక్కడ డిస్ప్లే చేసుకుంటాం. మీరు చూసినట్లయితే స్టార్టింగ్ విత్ విపిసి. ఫస్ట్ ఏంటంటే ఆబ్వియస్ గా మనకి ప్రొవైడ్ అంటే ఇక్కడ AWS బదులు అజూర్ ఇస్తే అజూర్ పనిచేస్తుంది, గూగుల్ క్లౌడ్కి ఇస్తే గూగుల్ క్లౌడ్ పనిచేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఏమంటాను, ప్రొవైడర్ AWS, సీక్రెట్ కీ అన్ని కావాలన్నమాట. తర్వాత AWS విపిసి క్రియేట్ చేస్తాము. తర్వాత దీనికి తెలుసు అనమాట. సో నేమ్ వచ్చి వార్ డాట్ విపిసి నేమ్, అంటే మీరు ఇక్కడ నుంచి తీసుకుంటుంది విపిసి నేమ్ మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట, డీటెయిల్స్. ఓకే, సో ఇది కూడా చెప్తాను, ఇక్కడికి వస్తాం మళ్ళీ వద్దాము. ఫస్ట్ ఏంటంటే మెయిన్ డాట్ టీఎఫ్ చూద్దాం. తర్వాత గేట్వే, తర్వాత AWS సబ్నెట్ 1 పబ్లిక్ అనమాట, తర్వాత సబ్నెట్ 2 పబ్లిక్, తర్వాత సబ్నెట్ 3 పబ్లిక్, ఆ తర్వాత రౌటింగ్ టేబుల్, ఆ తర్వాత మనకి మీరు ఇక్కడ చూసినట్లయితే AWS రౌట్ అసోసియేషన్, తర్వాత సెక్యూరిటీ గ్రూప్. సో మనకి విపిసితో పాటు మనకు కావాల్సిన క్రియేట్ అయిపోవాలి, ఇంటర్నెట్ గేట్ అన్ని క్రియేట్ అయిపోయి తర్వాత మనకు కావాలంటే EC2 చూపిస్తానండి ఎలా చేయాలని చెప్పి మీకు. సో తర్వాత వేరియబుల్స్ అనమాట, వేరియబుల్స్ లో ఏమేం కావాలా, దీంట్లో చాలా అనవసరమై ఉన్నాయి, అవి డిలీట్ చేస్తాను. అనవసరమైన వచ్చి మనకి సబ్నెట్లు ఏమేమి ఉన్నాయి, మనకి సబ్నెట్ పబ్లిక్, సబ్నెట్ 1 పబ్లిక్, దాన్ని ఏమంటారు సబ్నెట్ 2 పబ్లిక్, సబ్నెట్ 3 పబ్లిక్ ఉందన్నమాట. సో ఇక్కడ వేరియబుల్స్కి వస్తే మనం డిఫైన్ చేసి ఉంటాం. సో యాక్సెస్ కి ఇవ్వాలా, సీక్రెట్ కి ఇవ్వాలా, ఏ రీజియన్ ఇవ్వాలా, తర్వాత ఏంటంటే ఏ రీజియన్ లో మనకి దీని మ్యాపింగ్ అంటారు, మ్యాప్ వాల్యూ ఉంటుంది అనమాట. సో ఏ రీజియన్ లో ఏది వాడుకోవాలా. ఓకే, సో దాన్ని ఏమంటారు, మీరు చూసారనుకుంటే ఇక్కడ ఏఎంఐ, ఏ రీజియన్ లో ఏఎంఐ వాడాలని మనం ఇవ్వాలన్నమాట ఇక్కడ. ఆ తర్వాత మనం ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలా. ఇక్కడ వచ్చి నేను ఈ ప్రైవేట్ సబ్నెట్లు లేవు, తీసేద్దాం. పబ్లిక్ సబ్నెట్ 1 2 3, పబ్లిక్ సబ్నెట్ 2 3, ఎందుకు 2 3 ఉన్నాయి, మెయిన్ రౌటింగ్ టేబుల్. ఓకే, సో లెట్ ప్రైవేట్ సబ్నెట్ ఈ 3 తీసేస్తాను, రైట్. సో సో మనం ఇక్కడ వేరియబుల్స్ ఇస్తే అవి వచ్చి మెయిన్ డాట్ టీఎఫ్కి వస్తాయండి. ఓకే, సో సబ్నెట్ 3 హైఫన్ పబ్లిక్ అని ఉంది. సో పేర్లు ఏముంది వేరియబుల్, ఇక్కడ ఇక్కడ తప్పు ఉందండి యాక్చువల్గా. సో ఇది కాదు, నేను సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, జస్ట్ లెట్ మీ క్లోజ్ ఇట్. ఇది కాకుండా ఇంకోటి తీసుకుంటుంది కానీ కొంచెం తప్పులు ఉన్నాయండి, అది సెట్ చేయలేము ఇప్పుడు. లెట్ మీ సీ ఇఫ్ ఐ ఫైండ్ సంథింగ్ ఎల్స్. ట్రైనింగ్ క్లాస్, ఓకే ఇది తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ ఏముంది మనకి మెయిన్. ఓకే, ఎడిట్ విత్ ఓపెన్ విత్ సబ్లైమ్ టెస్ట్ అంటే ఓకే కరెక్ట్ గానే ఉందా చూద్దాం. సో మీరు ఇక్కడ చూస్తే మనకి ఏముంది, ప్రొవైడర్ AWS ఉంది, ఓకే విపిసి ఉంది, ఓకే పబ్లిక్ సబ్నెట్ 1 సబ్నెట్ 2 పబ్లిక్ సబ్నెట్ 3 రౌటింగ్ టేబుల్, రౌటింగ్ అసోసియేషన్, అదర్స్ కరెక్ట్ గానే ఉంది. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చి వేరియబుల్స్ చూద్దాం. ఎడిట్ విత్ సబ్లైమ్ టెస్ట్ అంటే మీరు చూసినట్లయితే ఇక్కడ కూడా ఇంచుమించు అలాగే ఉంది. అయితే నాకు అవసరం లేనిది వచ్చి మీరు చూసినట్లయితే ఇక్కడ నాకు సబ్నెట్లు వచ్చి 3 ఉన్నాయి యాక్చువల్గా. పబ్లిక్ సబ్నెట్ 1 2 3 ఉందన్నమాట. ఇక్కడ అన్నెసరీగా పబ్లిక్ సబ్నెట్ 1 2 3 ఇది వచ్చి సైడర్ రేంజ్, ఈ 3 కావాలా. ఈ ప్రైవేట్ సబ్నెట్ అవసరం లేదు, ఇది తీసేస్తాను. అలాగే ఇది తీసేస్తాను, ఇది అవసరం లేదు.
ఇది వచ్చి సైడర్ రేంజ్ అంటే సబ్నెట్ అండి 192.168.1.0 ఇట్లా ఇవ్వాలి కదా సబ్నెట్ కూడా 10 సబ్నెట్ కి అది వచ్చింది అనమాట. తర్వాత వచ్చి పేరు ఏంటి పబ్లిక్ సబ్నెట్ పేర్లు ఏంటి ఇవన్నీ ఇవ్వాలన్నమాట. సో ప్లాన్ ఏంటంటే నేను ఇది ఇప్పుడు డిప్లాయ్ చేశానంటే మనకి ఓకే దాంతో పాటు EC2 అని కూడా ఉంది ఇక్కడ ఇంకోటి కూడా EC2 వచ్చి రిసోర్స్ ఇన్స్టెన్స్ వెబ్ ఇది కూడా డిప్లాయ్ అవ్వాలన్నమాట మనకి యాక్చువల్గా. ఓకే సో పని చేద్దాం మనం. ఇప్పుడు దీన్ని డిప్లాయ్ చేయాలంటే ఏం చేయాలి? ఓకే సో రియల్ టైమ్ లో ఏముంటుందంటే అండి మీరు మెయిన్ ఇట్లా ఉంది బాగానే ఉంది వేరియబుల్స్ నేను చూడాల్సి వేరియబుల్స్ ఏం ఫిల్ చేయాల. ఎందుకు అంటారంటే ఇది హార్డ్ కోడ్ చేస్తే ఇబ్బందులు ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చి నేను యాక్సెస్ కి సీక్రెట్ కి అంతా ఇచ్చేసాను అనుకోండి. సో నేను మళ్ళీ వేరే ఎన్వైరన్మెంట్ కి వాడుతున్నాను అనుకోండి సేమ్ ఇక్కడ చేంజెస్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ నేను 3 ఎన్వైరన్మెంట్స్ క్రియేట్ చేస్తున్నా. ఒకటి వచ్చి టెస్ట్, డెవలప్మెంట్, ప్రొడక్షన్. అప్పుడు ఏం చేయాలి నేను 3 డిఫరెంట్ కాపీస్ పెట్టుకోవాలన్నమాట. ఇలాంటి డిఫరెంట్ కాపీస్ పెట్టుకొని చేయాల్సి వస్తుంది. అలా కాకుండా మనకి ఒక ఆప్షన్ ఇచ్చింది అనమాట. దాని ఏంటంటే టీఎఫ్ వార్స్ అంటారు. ఈ విధంగా 2 ఫైల్స్ క్రియేట్ చేసుకుంటాను అనమాట. prod.tfvars అంటే టీఎఫ్ వార్స్ అంటే టెరాఫార్మ్ వేరియబుల్స్ అని బేసిక్ గా. సో test.tfvars అని ఇప్పుడు నేను దీంతో ఓపెన్ చేశాను అనుకోండి మీరు చూసినట్లయితే దీంట్లో ఇన్ఫర్మేషన్ అంతా పెట్టుంటాం. ఏది యాక్సెస్ కి, సీక్రెట్ కి, లొకేషన్ ఏంటి, విపిసి సైడర్ రేంజ్ అన్ని డీటెయిల్స్ అన్ని పెట్టుంటాం అన్నమాట. మీరు చూసారా? సో ప్రైవేట్ సబ్నెట్ అవసరం లేదు మనకి తీసేసాం అక్కడ యాక్చువల్గా. అలాగే ప్రైవేట్ సబ్నెట్ డీటెయిల్స్ అవసరం లేదు. ఓకే ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను దీన్ని డిప్లాయ్ చేయాలనుకుంటున్నా. అయితే యాక్సెస్ కి సీక్రెట్ కి పని చేయదండి. సో నేను ఏం చేస్తానంటే AWS లాగిన్ చేసి యాక్సెస్ కి సీక్రెట్ కి తీసుకుంటాను. IAMకి వెళ్దాం. యూజర్స్, టెరాఫామ్కి వెళ్ళి సెక్యూరిటీ క్రెడెన్షియల్స్కి వెళ్ళి రీడ్ చేస్తాను. క్రియేట్ యాక్సెస్ కి సో ఇది ఇక్కడ ఇవ్వండి. నేనేం చేస్తాను ఇది తీసి ఇక్కడ ఇస్తాను. ఓకే సో AWS రీజన్ US ఈస్ట్ 1 మీరు విపిసి మొత్తం రేంజ్ వచ్చింది. తర్వాత పబ్లిక్ సబ్నెట్ 1కి 2కి 3కి తర్వాత విపిసి పేరు ఇది ఇంటర్నెట్ గేట్వే పేరు. సో ఏం జరుగుతుంది ఇక్కడ అంటే నేను ఇది డిప్లాయ్ చేసేటప్పుడు వేరియబుల్స్ ఎంటీగా ఉంటుందండి. వేరియబుల్స్ ఏం లేదు. నేనేం చెప్తాను మీకు ఎగ్జిక్యూషన్ ఎలా అవుతుందంటే ఫస్ట్ మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు main.tf ఫైల్ అడుగుద్ది అనమాట. main.tf ఫైల్ ఎగ్జిక్యూట్ అవుతా దానికి ఇన్పుట్స్ కోసం ఏం అడుగుతుంది అంటే ఇది కదా main.tf ఫైల్. ఓకే నేనేమన్నాను విపిసి పేరు వచ్చి var.vpc నేమ్ అదేముంటుంది వేరియబుల్స్ ఫైల్ ని బాబు ఇక నీకు వేరియబుల్ రెఫర్ చేస్తున్నారు var.vpc నేమ్ ఇది నాకు ఈ డీటెయిల్స్ ఇవి అడుగుద్ది అనమాట. మీరు చూసినట్లయితే దీంట్లో లేదు యాక్చువల్ గా. సో దీని ఏముంటుంది సో మనకి ఇన్పుట్స్ ఎక్కడి నుంచి అడుగుతుంది సో వేర్ ఫైల్ నుంచి అడుగుతుంది అనమాట. వేర్ ఫైల్ లో లేదు. ఇక్కడ వేర్ ఫైల్ ఏం చెప్తుంది మనం యూజ్ చేసిన టీఎఫ్ వర్స్ ఫైల్ విచ్ ఇస్ prod.tfvars అడుగుతుంది అనమాట. నాకు ఇట్లా విపిసి పేరు కావాలా అని చెప్పి అది విపిసి నేమ్ ఇక్కడ నుంచి తీసుకుంటుంది. విపిసి నేమ్ తీసుకొని ఇస్తుంది అనమాట. సో దీనికి ఎక్కడి నుంచి వస్తాయి ఇన్పుట్స్ మీకు టీఎఫ్ఆర్స్ నుంచి వస్తాయి. సో మీరు చూడండి విపిసి నేమ్ అని ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా విపిసి నేమ్ అని ఉంది. సో var.vpc_ నేమ్ అంటే var.vpc. సో 3 పేర్లు సేమ్ ఉంటాయి చూడండి 3 ఫైల్స్ లో కూడా. ఓకే ఈ విధంగా డిప్లాయ్ అవుతుంది. సరే మనం చూద్దాం నిజంగా అవుతుందా లేదా మనకు తెలియాలి కదా. సో నేను సేవ్ చేశాను 3 సేవ్ చేస్తాను ఇక్కడ. ఆల్ ట్రై లైసెన్స్ మస్ట్ బి ఓకే ఇప్పుడు 3 లేదు. ఓకే సో మనం ఏం చేద్దాం నేను ఫస్ట్ మనం టెరాఫామ్ డౌన్లోడ్ చేయాలి. అది మనకు కావాల్సింది. నాకు ఆల్రెడీ డౌన్లోడ్ చేసింది బట్ మీకు చూపిస్తాను. టెరాఫామ్ డౌన్లోడ్ అన్నారంటే 11.7 వస్తుంది.
డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు. 64 బిట్ కూడా ఉంది మీకు. 64 బిట్ క్లిక్ చేయండి, మీకు డౌన్లోడ్ అవుతుంది. ఓకే, చాలా చిన్న ఫైల్ అండి, లైక్ 14-15 MB ఫైల్. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని ఉన్నాను. ఎక్కడుందంటే నాకు సి డ్రైవ్లో బేసిక్గా టెరాఫామ్ లోపల terraform.exe అని ఉందన్నమాట. సో మీరు ఎగ్జిక్యూట్ చేసినా కూడా నాకు సో అన్నీ వస్తాయి అన్నమాట. సో టెరాఫామ్ హైఫన్ వర్షన్ అంటే మీరు చూసినట్టయితే C11.7 అనమాట. ఓకే, రైట్. సో దీని లోపల ఏముంది, మనం ఏ ఫైల్, టెరాఫామ్ సింగిల్ ఇన్స్టెన్స్ main.tf. యా, సో దీని లోపలికి వెళ్దాం. cd సింగిల్ ఇన్స్టెన్స్, సో dir అని టైప్ చేసి ఉందన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే టెరాఫామ్ దీంట్లో ఇనిషియలైజ్ చేయాలా. ఇనిషియలైజ్ చేయడం అంటే ఇప్పుడు దీనికి తెలియాలి కదండి, టెరాఫామ్ కి మనం AWS చేస్తున్నామా అజ్యూర్ లో చేస్తున్నామా అని. మనం టెరాఫామ్ ఇనిట్ అని టైప్ చేసినప్పుడు ఇదేం చేస్తుందంటే మీకు స్టార్టింగ్ లో గుర్తుందా, మీరు ఇక్కడ పెట్టాం ప్రొవైడర్ AWS అని, అంటే మీరు AWS కావాలని చెప్పి దానికి కావాల్సిన ప్లగిన్స్ అన్ని డౌన్లోడ్ చేసుకుంటుంది అనమాట. సో చూద్దాం. సో ఒకవేళ కోడ్ లో తప్పుంటే చెప్పేస్తుంది. టెరాఫామ్ init అంటే ఏమంటుంది, మీరు చూసి చెకింగ్ అవైలబుల్ ప్రొవైడర్ ప్లగిన్స్ ఫర్ http releases #com. సో డౌన్లోడింగ్ ప్లగిన్ ఫర్ ప్రొవైడర్ AWS. ఎలా తెలుసు, మనం ప్రొవైడర్ అక్కడ స్టార్టింగ్ ఇచ్చినాం కాబట్టి అక్కడి నుంచి తీసుకుంటుంది. సో మీరు చూసినట్లయితే డిప్లాయ్ అంటే మొత్తం కావాల్సిన ప్లగిన్స్ వచ్చేసింది అనమాట. మీరు లోపలికి వెళ్ళి చూడొచ్చు. ఇక్కడ చూస్తే మీకు చూడండి .terraform అని క్రియేట్ అయింది ఒకటి, దాని లోపల అన్ని ప్లగిన్స్ ఉంటాయి అనమాట రైట్ చెట్గా. ఓకే, దాంతో పని లేదు మనకి యాక్చువల్గా. ఇప్పుడు ఏం చేయాలంటే టెస్ట్ చేయాలి. టెరాఫామ్ లో 2 ఉన్నాయండి, ఒకటి వచ్చి ప్లాను, సో నెక్స్ట్ వచ్చి డిప్లాయ్ బేసిక్గా, అప్లై. సో ఇప్పుడు నేనేమంటానంటే టెరాఫామ్ ప్లాన్ అని టైప్ ఎంటర్ కొట్టాను అనుకోండి, బేసిక్గా పేర్లని అడుగుతుంది అనమాట. వేరియబుల్ IGW గేట్ నేమ్ ఏందని అడుగుతుంది అనమాట. ఎందుకు ఇంటర్నెట్ గేట్వే పేరు అడుగుతుంది, ఎందుకంటారా మనం ఇక్కడ పెట్టున్నాం కాబట్టి. దీనికి ఏమైంది, ఇది కాదు, సబ్లైన్ టెస్ట్ కదా. యా, మనం ఇక్కడ ఏం చెప్పినాం, ఇంటర్నెట్ గేట్వే పెట్టున్నాం. ఇదేం చేస్తుంది, వేరియబుల్ అడుగుతుంది. వేరియబుల్ ఏమీ లేదు, ఇది prod.tf వాల్స్ లో ఉంది. సో మనం ఏం చేయాలంటే యాక్చువల్గా ఇక్కడ టెరాఫామ్ ప్లాన్ చేసేటప్పుడు -var-file అని ఇచ్చి prod.tf vars అని ఇస్తే ఆటోమేటిక్ ఇన్పుట్స్ అక్కడి నుంచి తీసుకుంటుంది. ఓకేనా, మీరు చూసినట్లయితే అది 10 to add అనమాట. సో ఏమేమి యాడ్ చేస్తుంది, ఫస్ట్ VPC డిఫాల్ట్ యాడ్ చేస్తుంది. సో ఆ తర్వాత ఏముంది, 3 సబ్నెట్, సబ్నెట్ 3, సబ్నెట్ 2, సబ్నెట్ 1 అంటుంది. ఓకే, సో ఇది వచ్చి నేనేమంటాను, మనకి సెక్యూరిటీ గ్రూప్ అలౌ SSH ఉంటుంది. తర్వాత అలౌ ఆల్ సెక్యూరిటీ గ్రూప్, తర్వాత రౌటింగ్ టేబుల్, ఆ తర్వాత దాని ఏమంటారు రౌటింగ్ టేబుల్ అసోసియేషన్, ఇది రౌటింగ్ టేబుల్, తర్వాత గేట్వే, ఆ తర్వాత మీకు మెషిన్ క్రియేట్ చేస్తుంది. ఓకే, ఈ విధంగా. సో కాదు నాకు మెషిన్ వద్దు అని అనుకుంటున్నానండి. సో ప్రస్తుతానికి నేనేం చేస్తానంటే ఇది ఉంది కదా, నేనేం చేస్తాను, ఈ ఫైల్ని తీసేస్తాను, ఎక్స్ అని తీసి, లేకపోతే ఎక్స్ కూడా వద్దు, రీనేమ్ చేస్తాను, TFX అంటాను. ఓకే, మళ్ళీ మనం టెరాఫామ్ రన్ చేసాను. ఇప్పుడు ఏంది, మనకి 10 రిసోర్సెస్ ఉంది కదా, ఇంకోసారి మళ్ళీ రన్ చేద్దాం. ఈసారి మనకి EC2 మెషిన్ కనిపించకూడదు. చూసారా, 9 ఉంది మీకు. EC2 మెషిన్ డిప్లాయ్ కాదనమాట, ఎందుకంటే నేను TF ఫైల్ కాదు కదా, అందుకని. తర్వాత చేద్దాం దీన్ని. నెక్స్ట్ వచ్చి మీకు ఇక్కడ ఏం ఫైల్స్ ఉన్నాయి, 1 2 3 4 5 ఫైల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏమవుతుంది, నేను డిప్లాయ్ చేసినాక ఏమవుతుందంటే ఇది గుర్తు పెట్టుకుంటుంది అనమాట. అంటే ఏముంది ఎన్వైర్న్మెంట్, ఓకే నేను VPC క్రియేట్ చేసిన, దీనికి ఎలా తెలుసు పలానా VPC క్రియేట్ అయింది, తర్వాత EC2 ఇన్స్టెన్స్ దాంట్లో డిప్లాయ్ చేయాలని. ఇదేంటంటే
స్టేట్ ని గుర్తుపెట్టుకుంటుంది అనమాట, ఏ పరిస్థితుల్లో ఉంది. దాన్ని టిఎఫ్ స్టేట్ అంటారు. ఫస్ట్ డిప్లాయ్ చేద్దామండి, డిప్లాయ్ చేసి చెక్ చేద్దాం, తర్వాత మీకు అర్థం అవుతుంది. ప్రస్తుతం మీరు చూసారంటే టిఎఫ్ స్టేట్ అనే ఫైల్ ఏం లేదు ఇక్కడ, అవునా? సో నేనేం చేస్తాను, సో ఇప్పుడు ఏమంటానంటే ప్లాన్ తీసేసి అప్లై అంటాను. ఓకే, సో దానికంటే ముందు మీరు విపిసిలోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ యువర్ విపిసిస్కి వెళ్ళామనుకోండి, మీరు చూసినట్లయితే 1 2 3 4 ఉంది, AWS ప్రొడక్షన్ లేదు. యా, సో నేను ఏం చేస్తాను, సింపుల్ గా అప్లై అని చెప్పి టిఎఫ్ వార్స్ అంటాను. చూద్దాం ఏమవుతుందో. ఎస్ అనేవ్వండి. కొన్నిసార్లు ప్లాన్ అంతా కరెక్ట్ గా చూపించిన తర్వాత మీకు ఇక్కడ కూడా ప్రాబ్లం రావచ్చు అండి, ఎగ్జిక్యూట్ కాకుండా కావచ్చు. బట్ మీరు చూసారనుకోండి, విపిసి క్రియేట్ అవుతుంది, ఫస్ట్ విపిసి క్రియేట్ అవుతుంది, క్రియేటింగ్ అని వస్తుంది, అదే చూసుకుంటుంది. మీరు AWS తో పోలిస్తే చాలా ఫాస్ట్ గా అయిపోతుందండి పని. ఓకే, అయిపోయిందని వచ్చింది. నిజంగా అయిపోయిందా? రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేస్తే మీకు చూసారా AWS ప్రొడక్షన్ అని వచ్చేసింది, అవునా? IP అడ్రస్ అంతా, తర్వాత సబ్నెట్లు ఉన్నాయి అనుకోండి, మనం 3 సబ్నెట్లు వచ్చేసాయి, అన్ని వచ్చేస్తాయి, రౌటింగ్ టేబుల్స్ అన్ని వచ్చేస్తాయి. ఓకే, మనం గమనించాల్సింది వచ్చి మనం ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒక కొత్త ఫైల్ క్రియేట్ అయింది చూడండి, టిఎఫ్ స్టేట్ అని క్రియేట్ అయిందా? అసలు ఏంటి టిఎఫ్ స్టేట్ అంటే, నేను ఏం డిప్లాయ్ చేశాను, పరిస్థితి అసలు ఏముంది ప్రస్తుతానికి అని చెప్పి మొత్తం దీంట్లో డిప్లాయ్ చేసుకో అంటే సేవ్ చేసుకొని ఉంటుంది అనమాట మీకు యాక్చువల్ గా. ఓకే, సో నేను రైట్ క్లిక్ కొట్టి ఎడిట్ విత్ సబ్లైమ్ టెస్ట్ అన్నాను అనుకోండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ జేసాన్ ఫైల్ అనమాట. దాంట్లో మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది, ఇంటర్నెట్ గేట్వే డీటెయిల్స్ ఏంది, ఇవన్నీ కూడా A to Z గా మొత్తం ఉంటుంది అనమాట. ఎందుకంటారా, రేపొద్దున మీరు కొత్తగా ఏమైనా యాడ్ చేయాలనుకున్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి తీసుకుంటుంది, ఈ స్టేట్ ఫైల్ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. సో మీరు ప్రస్తుతం చూసారనుకోండి, దీంట్లో మనం ఇప్పుడు దాకా ఏం డిప్లాయ్ చేసామో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది యాక్చువల్ గా. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను ఇప్పుడు EC2 డిప్లాయ్ చేస్తాను. EC2 ఎలా డిప్లాయ్ చేస్తాం, మనం ఇక్కడ వచ్చి F2 అని చెప్పి EC2 ఇక్కడ ఇచ్చినాను అనమాట. EC2లో ఇక్కడ ఏముంది చూసారంటే, మీరు రిసోర్స్ వచ్చి ఇన్స్టెన్స్ వెబ్ 1 అని ఉంది, ఇదంతా ఉందన్నమాట. మనం ఇవ్వాల్సింది ఒకటి ఏంటంటే సబ్నెట్ ఐడి ఇవ్వాలా. సో సబ్నెట్ ఐడి కూడా ఆటోమేటిక్ అదే పుల్ చేసుకుంటుంది వేరియబుల్స్ నుంచి. మీరు చూసారనుకోండి, AWS సబ్నెట్ 1 ఈ విధంగా పుల్ చేసుకుంటుంది అనమాట, అదే సెక్యూరిటీ అంతా చెక్ చేసుకుంటుంది, మనం చేయాల్సింది ఏం పని లేదు. సో అలా కాకుండా కూడా మాన్యువల్గా ఇవ్వచ్చు. ఓకే, సో బట్ ఎనీవే అవైలబిలిటీ జోన్ 1A T2 మైక్రో వేర్ డాట్ కి మీరు ఏమి ఇచ్చారో దాన్ని ఏమంటారో వేరియబుల్స్ లో అది తీసుకుంటుంది. వేరియబుల్స్ లో కీ ఏమైనా ఇచ్చాము మనం, సారీ టిఎఫ్ వార్స్ లో కీ ఏమైనా ఇచ్చాము, కీ నేమ్ వచ్చి మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. నేనేమంటా అంటే SP-key అంటాను, ఎన్వైరన్మెంట్ ప్రాడ్ అంటాను. ఓకే, సో కంట్రోల్ ఎస్ అంటాను. ఓకే, సో ఇప్పుడు మనం ఇది డిప్లాయ్ చేయాలి. సో ఇది డిప్లాయ్ అవ్వాలన్నమాట, మనకి సర్వర్ 1 తో డిప్లాయ్ అవ్వాలా, ఎన్వైరన్మెంట్ వచ్చి ప్రాడ్ లో ఉండాలి, అంతా A to Z గా ఈ ట్యాగ్స్ అన్ని రావాలన్నమాట. సో చూద్దాం, నేనేమంటాను ఇప్పుడు లోపలికి వెళ్ళి మళ్ళీ టెరాఫార్మ్ ప్లాన్ -var ఫైల్ prod.tf wars అంటే చెక్ చేద్దాం ఏమవుతుందో. రీఫ్రెషింగ్ స్టేట్ అంటే చెక్ చేసుకుంటుందండి, ఏమేమి చేంజెస్ చేస్తాను అని చెప్పి చెక్ చేసుకొని, ఆల్రెడీ స్టేట్ ఫైల్లో ఎన్ని డేటా ఉందన్నమాట, దాన్ని కంపేర్ చేసుకుంటుంది అక్కడతో, నా స్టేట్ ఫైల్ కరెక్ట్ గా ఉందా లేదా అని చెప్పి. సో ఇక్కడ ఏముంది చూడండి, 1 to add అంటుంది. 1 to add అంటే ఇన్స్టెన్స్ వచ్చి ఈ విధంగా ఉందన్నమాట. సో డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి చూడండి, మనం ఇచ్చిన ట్యాగ్స్ నేమ్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ వస్తుంది, సెక్యూరిటీ గ్రూప్ అంతా. సో మనం
అప్లై చేద్దాం ఇప్పుడు. సో నేనేమంటాను, సింపుల్గా ఇక్కడికి వచ్చి అప్లై అంటాను. ఓకే, ఎస్. ఓకే, డన్. సో డిప్లాయ్ అయిందో లేదా ఎలా తెలుసు మనకి? వెళ్దాం, EC2కి వెళ్దాం, చెక్ చేద్దాం. సో మీరు చూసినట్లయితే నేను నా కాన్ఫిగరేషన్ డిఫరెంట్ ఫైల్స్లో పెట్టుకోవచ్చు అండి. సో ఇప్పుడు చూసారంటే నా కాన్ఫిగరేషన్ అప్లోడ్ అయి ఉండాలా. సో నేనేం చేస్తాను, TF స్టేట్ అప్లోడ్ అయి ఉండాలా. మీరు చూసారంటే సో నేనేం చేస్తాను, దీన్ని ఓపెన్ చేస్తాను. అంటే ముందు బ్యాకప్ చేసేసి ఇది ఉంటుందన్నమాట. రైట్ క్లిక్, ఎడిట్ విత్ సబ్లైమ్ టెస్ట్ అంటే ఇక్కడ నాకు బేసిక్గా నా చూడాలి AWS ఇన్స్టెన్స్ కూడా ఉంది. ఇప్పుడు యాడ్ అయింది చూసారా, అప్డేట్ అయింది అనమాట మొత్తం డీటెయిల్స్ అన్ని. ఈ విధంగా ఉంటుంది అనమాట. సో స్టేట్ ఫైల్లో మొత్తం నోట్ అవుతాయి అనమాట మీకు. సో లోపలికి వెళ్ళి చెక్ చేస్తే మనకి EC2లో 1 రన్నింగ్ ఇన్స్టెన్స్ ఉంది. లోపలికి వెళ్తే సర్వర్ 1 అని చెప్పి డిప్లాయ్ అయిపోయింది అలా. సో ఈ విధంగా మీరు ఏంటంటే సపరేట్ ఫైల్స్ పెట్టుకోవచ్చు అండి. కాన్ఫిగరేషన్ క్లౌడ్ ఫార్మేషన్ అట్లా కుదరదు. నేను EC2 సపరేట్ పెట్టుకుంటాను, రౌట్ 53 సపరేట్ పెట్టుకుంటాను. అప్పుడు ఏమవుతుందంటే నాకు చాలా ఈజీ అయిపోతుంది మేనేజ్ చేయడం, కానీ ఏదన్నా కూడా మేనేజ్ చేయడం. మనకి దీన్నే కాపీ చేసి పెట్టుకోవడం, ఇలా ఇంకా చాలా ఉందండి డీప్గా వెళ్ళాలంటే. బట్ ఈ విధంగా యూస్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం ఒకవేళ మనం డిలీట్ చేయాలనుకోండి, ఏదన్నా ఒక కాన్ఫిగరేషన్ మాత్రమే తీసేయాలనుకుంటే మనం దీన్ని డెస్ట్రాయ్ చేయొచ్చు అనమాట దాన్ని, లేదా మొత్తం తీసేయాలనుకోండి. సో మనం ఇక్కడికి వచ్చి సింపుల్గా టెరాఫామ్ డెస్ట్రాయ్ అన్నానండి బేసిక్గా. సరే వార్ ఫైల్ ఇవ్వాలా, టెరాఫామ్ డెస్ట్రాయ్ వార్ ఫైల్ prod.tf వార్స్ అంటే అదేం చేస్తుందంటే మీకు క్లియర్గా చూపిస్తుంది అనమాట ఏ విధంగా చేయొచ్చు అని చెప్పి. ఓకే, సో మీరు రెడ్ లో చూసారనుకోండి, AWS ఇన్స్టెన్స్ వెబ్ 1 ఇవన్నీ రెడ్ కలర్ లో ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే మైనస్ అనమాట. అంటే మొత్తం డిలీట్ చేస్తున్నా, డెస్ట్రాయ్ అని వస్తున్నాం. సో మీరు ఎస్ అని ఇచ్చారనుకోండి, A to Z గా మొత్తం అవే డెస్ట్రాయ్ అయిపోవాలి. ఓకే, సో ఈ టెరాఫామ్ ఇంకా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే అండి, బ్యాక్ ఎండ్ అని ఉంది, బ్యాక్ ఎండ్ కాన్ఫిగరేషన్, ఆ తర్వాత మనకి వర్క్ స్పేసెస్ అని, ఆ తర్వాత దాన్ని ఏమంటారు, రియల్ టైం ఎట్లా వాడతారు, బేసిక్గా మాడ్యూల్స్ అని చెప్పి చాలా ఉన్నాయండి చేసుకోవాలనుకుంటే. బట్ మీకు ఒక ఐడియా కోసం చూపించాను, మీకు ముందు తెలుసుంటే మీరన్నా నేర్చుకోవచ్చు, లేదంటే నేను డెవాప్స్ క్లాస్ స్టార్ట్ చేయొచ్చు. ఎప్పుడు అనుకున్నానంటే ఇంకా కన్ఫర్మ్ డేట్ అనుకోలేదు, బట్ చెప్తాను. అప్పుడు ఏంటంటే కుదిరితే మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో లెట్స్ సీ. బట్ టూల్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. క్లౌడ్ ఫార్మేషన్ కాకుండా ఇంకేం వాడతారు అంటే టెరాఫామ్ చెప్పొచ్చు అనమాట. అంటే మీరు అడగవచ్చు, అంటే మీరు షెఫ్, పపెట్, యాన్సిబుల్తో మీరు AWS మేనేజ్ చేయొచ్చు, డెఫినెట్గా చేయొచ్చు, డినై చేయట్లేదు నేను. కానీ ఏంటంటే మనం ఈ ఏది ఈజీ అది చెయ్యాలా. టఫ్ ఎవరైనా చేస్తారు, బేసిక్గా ఈజీ ఏదో చేయాలి కదా, అందుకని. సో దానికంటే ఏ టూల్ దేనికి వాడాలో దానికి వాడాలి. సో చూసారంటే మొత్తం డెస్ట్రాయ్ అయిపోయింది అనమాట. మీరు ఇక్కడికి వెళ్ళినా కూడా అది టెర్మినేట్ అయిపోయి ఉంటుంది, మొత్తం డిలీట్ అయిపోయి ఉంటుంది. చూసారా, ఇక్కడికి వచ్చి చెక్ చేసి మీకు అన్ని వెళ్ళిపోయి ఉండాలి. 3 డిలీట్ అయిపోయి మొత్తం ఎంత ఫాస్ట్గా అయిపోయిందో చూడండి. అదే మనం మాన్యువల్ ఒకటి డిలీట్ చేయాలంటే అబ్బోతలకాయ నొప్పి. సో ఇదండి టెరాఫామ్ గురించి. నెక్స్ట్ ఇంకొక టూల్ ఉంది సేమ్ వీళ్ళ దగ్గర నుంచి, టెరాఫామ్ ఇస్ డన్ బై HashiCorp అండి యాక్చువల్గా. ఓకే, HashiCorp వీళ్ళ దగ్గర నుంచి ఇంకొక టూల్ ఉందండి, దాని పేరు ఏంటంటే ప్యాకర్ అనమాట. ఓకే,
ప్యాకర్ ఏం చేస్తుందంటే, ప్యాకర్ మెయిన్ టూల్ ఏంటంటే అది ఇమేజెస్ క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక EC2 ఇమేజ్ కావాలనుకోండి, మనం ఏం చేస్తాము, EC2కి వెళ్ళి ఒక మెషిన్ క్రియేట్ చేసి దానిలోకి లాగిన్ చేసి మనకు కావాల్సిన అప్డేట్స్ అన్ని చేసి ఆ తర్వాత దాన్ని కన్వర్ట్ చేసి ఇది చేస్తాం కదా. ప్యాకర్ సేమ్ అదే చేస్తుంది. కానీ డిఫరెన్స్ ఏంటంటే ప్యాకర్ అనేది మీకు డిఫరెంట్ క్లౌడ్స్ కి అన్నిటికి వాడుతుంది. మీరు AWS వాడుకోవచ్చు, అజూర్ కి అన్ని వాడుకోవచ్చు అనమాట. అది సో మీకు టూల్ వచ్చి ఇక్కడ నాకు టెరాఫామ్ క్లాస్ 5 ప్రాజెక్ట్ ప్యాకర్ ఇక్కడే ఉంది కదా, సారీ ఐమ్ సారీ. సో అది ఎలా ఉంటుందంటే చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఎడిట్ విత్ సబ్లైమ్ టెస్ట్ అంటే మీకు ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం ఈ విధంగా డీటెయిల్స్ పెడతాం, పెట్టి చూడండి యాక్సెస్ కి సీక్రెట్ కి ఇస్తాం. నేను ఏం చేస్తాను, ఇక్కడ నుంచి కాపీ చేస్తాను. అంటే మీకు ప్యాకర్ కూడా ఒక ఐడియా ఉంటుంది, అంటే చాలా మంది వాడరు, బట్ యూజ్ అవుతుంది. మనకేం తెలుసు ఎప్పుడు యూజ్ అవుతుందో, అందుకని నేర్చుకుని పెట్టుకుంటే మనకు వస్తుంది. అందుకని ఓకే. సో మీరు చూసినట్లయితే ఈ విధంగా పెట్టుకోవచ్చు అనమాట. బిల్డర్స్ ఏంటి, అమెజాన్ AWS లో AWS EBS క్రియేట్ చేయాలా, రీజన్, సోర్స్ EMI చెప్పాలన్నమాట. సోర్స్ EMI దేని తీసుకుని నేను చేయాలా, T2 మైక్రో, SSH యూజర్ నేమ్ ఇది, EMI బిల్డ్ నేమ్ వచ్చి హలో, ఈ విధంగా బిల్డ్ చేయని చెప్తున్నాం. తర్వాత చూసారనుకోండి ఏమేం చేయాలి దాంట్లో అప్డేట్ నాకు కావాలనుకుంటే sudo m update -y, sudo m install java, ఓపెన్ GTK ఇవన్నీ పెట్టచ్చు అనమాట. ఇంకా కావాలనుకుంటే మనం బేసిక్ గా sudo దాన్ని ఏమంటారు, m install ansible, మన డిఫరెంట్ టూల్స్ కావాలనుకుంటే ఇవి కూడా పెట్టుకోవచ్చు, ఏ గాంటది పెట్టుకోవచ్చు. తర్వాత sudo m install nginx ఈ విధంగా. సో నేనేం చేస్తాను, ఇప్పుడు మనకు కావాల్సింది పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని డిప్లాయ్ చేయాలనుకోండి చాలా సింపుల్ యాక్చువల్గా. సో మీరు ఇక్కడికి వెళ్ళి cd ప్యాకర్ టెస్టింగ్ కదా, ls ప్యాకర్ టెస్టింగ్ డాట్ జేసన్ ఉంది చూడండి. ప్యాకర్ వర్షన్ అంటే మీకు బేసిక్గా కనిపిస్తుంది అనమాట. 1.2.5 ఉంది. సో ప్యాకర్ టెరాఫామ్ కు కొన్ని పెద్ద కమాండ్స్ ఉండవండి, ప్యాకర్ లో చాలా చిన్నగా ఉంటుంది అనమాట. సో నేనేమంటాను, ప్యాకర్ ఫస్ట్ వ్యాలిడేట్ చేయొచ్చు. వ్యాలిడేట్ ఇక్కడ చూసారనుకోండి ఈ విధంగా ఎర్ర చూపిస్తుంది అనమాట. ఏమని, సూడో ప్రాబ్లం మేబీ మైనస్ ఇచ్చి ఇక్కడ కామా ఇచ్చి ఉండొచ్చు అందుకని. సో కామా అంటే ఇన్వర్టెడ్ కామా పడింది, కామా కామా. ఓకే, నెక్స్ట్ వ్యాలిడేట్ చేస్తే వ్యాలిడేట్ సక్సెస్ఫుల్లీ. ఓకే, ఇప్పుడు డిప్లాయ్ చేద్దాం. ప్యాకర్ బిల్డ్ ప్యాకర్ డాట్ జేసన్ అంటే బేసిక్ ఇప్పుడు ఏమవుతుంది అది చెక్ చేస్తాం చూసారా. చెక్ చేసి అదే మొత్తం బ్యాక్ ఎండ్ లో యాడింగ్ ఏ ట్యాగ్ ప్యాకర్ వెయిటింగ్ ఫర్ ఇన్స్టెన్స్ ఐడి చూసారా, ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తుంది. ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి దాంట్లో మొత్తం మనకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ అన్ని అప్డేట్ చేసి దాన్ని EMIగా కన్వర్ట్ చేసి మనకి ఇస్తుంది. సో మనం ఇక్కడికి వెళ్ళాను అనుకోండి, ఇప్పుడు క్రియేట్ అవుతుంది చూడండి, చూసారా ప్యాకర్ బిల్డర్. సో క్రియేట్ అయ్యి మనకి ఇస్తుంది, చూద్దాం. టెరాఫామ్ అంత ఫేమస్ టూల్ కాకపోయినా అండి, టెరాఫామ్ ప్లస్ ప్యాకర్ తెలుసుంటే ఏంటంటే ఓకే తనకు తెలుసు, రేపు ఇంటర్వ్యూకి పోయినప్పుడు ఎవరైనా AWS క్లౌడ్ ఫార్మేషన్ చెప్తారండి, మీరేంటి ఎవరైనా అమీర్పేట చదివిన కూడా ఎవరైనా అంటుంటారు. కోర్స్ వాళ్ళకి మీ అంత డీప్ గా తెలియకపోయినా కూడా. కానీ మీరేం చేస్తారు, మీరు ఇంటర్వ్యూకి పోయినప్పుడు ఐ కెన్ యూస్ క్లౌడ్ ఫార్మేషన్ ఆర్ ఐ కెన్ యూస్ టెరాఫామ్ డిపెండ్స్ అపాన్ విచ్ ఎవర్ ఈస్ ఫీజిబుల్ అనమాట. అంటే అవును అవతల వాడికి తెలుస్తుంది, ఓకే ఇతనికి టెరాఫామ్ లెవెల్లో ప్యాకర్ లెవెల్లో మాట్లాడాడంటే ఇతను ఏం మాట్లాడుతున్నాడు ఇతను తెలుసు, ఇతనికి ఎక్స్పీరియన్స్ ఉంది అని నమ్మే ఉద్దేశం ఉందన్నమాట. అందుకు సో కనెక్ట్ అయింది, అదే కనెక్ట్ చేస్తుండే, అదే కనెక్ట్ చేసుకుంది SSH కి. ఆ తర్వాత ఏంది, అదే ప్రొవిజన్ అంటే ఆ స్క్రిప్ట్ అంటే మనం ఇందాక మన కింద ఇచ్చినాం కదా, అది మొత్తం ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు చూసండి, అదేనాక మొత్తం EMIగా బిల్డ్ చేసినాక అదే డిలీట్ చేస్తుంది మెషిన్. సో చూద్దాం, సరే మొత్తం ప్యాకేజెస్ అంతా. ఎనీ క్వశ్చన్స్, నేను అర్థం కాలేదండి, క్లియరా, ఈజీగానే ఉందా?
టెరాఫామ్ చాలా ఇంటర్నల్ చాలా ఉంటాయండి, ఇంకా చాలా చేయొచ్చు మళ్ళీ. సో కాబట్టి చాలా చాలా లోపలికి వెళ్ళి ఓకే. ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తుంది, ట్రాన్సాక్షన్ సమ్మరీ, డౌన్లోడింగ్ ప్యాకేజెస్, జావా ఇన్స్టాల్ చేస్తుంది, ఇన్స్టాలింగ్ టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేస్తుంది, అమెజాన్ ఈబిఎస్ అంతా అయిపోయింది. సో లాస్ట్లో ఏమవుతుంది, టెర్మినేటింగ్ ద ఏడబ్ల్యూఎస్ ఇన్స్టెన్స్ అనమాట చేసి. సో మీరు చూస్తుంటే నాకు ఒక ఏఎంఐ క్రియేట్ చేసి ఇచ్చేయాలి. సో సెట్టింగ్ డౌన్. Come on. సో మీరేంటంటే మీరు మాన్యువల్గా చేయాల్సిన పని లేదండి. సో ఎందుకంటే మీరు ఏం చేస్తారు, స్క్రిప్ట్లో పెట్టుకొని దీని నుంచి చేసుకుంటారు. దీన్ని ఏంటంటే గిట్ హబ్లోనే ఎక్కడో వర్షన్ కంట్రోల్లో పెట్టేస్తారు. సో మీకు ఏమవుతుందంటే ఈజీ అయిపోతుంది కదా పని. సో మీరు ఇంకా చేయాల్సిన పని లేదు. ఏదైనా కావాలంటే దాన్ని డౌన్లోడ్ చేసుకుని అప్డేట్ చేసుకోవచ్చు. సో బిల్డ్ ఫినిష్, నో ఆర్టిఫాక్ట్స్ వర్ క్రియేటెడ్. సో సో మీరు చూసినట్లయితే యాక్చువల్గా మనకి బిల్డ్ ఒకటి క్రియేట్ అవ్వండి. మీరు చూసిన బిల్డ్ క్రియేట్ కాలేదు. ఎందుకు అంటే ఈబిఎస్ స్క్రిప్టెడ్ ఎగ్జిట్ విత్ నాన్ ఎగ్జిట్. సో మీరు ఏం జరిగిందంటే యాక్చువల్గా మీరు కానీ చెక్ చేసుకుంటే ఎక్కడో తప్పు జరిగింది అనమాట. ఏమని, కనెక్టెడ్ ఈ విధంగా డౌన్లోడ్ అయింది. అంటే మీకు స్క్రిప్ట్ ఏదైనా కాకపోతే మీకు ఏదైనా ఏమంటే తీసేస్తుంది అనమాట. అందుకని సేవింగ్. ఓకే, లోడెడ్ ప్లగిన్స్, నో ప్యాకేజ్ అవైలబుల్, నథింగ్ టెర్మినేటింగ్ ఏడబ్ల్యూఎస్ ఇన్స్టెన్స్. ఇక్కడ మనకి ప్యాకేజ్ రావాలండి. సో ఏదైనా తప్పు జరిగి ఉండొచ్చు, ఎందుకంటే నేను ఇవి తప్పు ఏంటంటే మీకు ఇన్స్టాల్ ఉంది కదా, ఇన్స్టాల్ ఉన్నప్పుడు -y ఇవ్వాలండి. నేను -y ఇవ్వాలా ఇక్కడ, చూసారా? ఓకే, మళ్ళీ ఒకసారి ఇంకోసారి ట్రై చేద్దాం, నో ఇష్యూస్. సో ట్రైల్ అండ్ ఎర్రర్ వేస్తేనే పనికి వస్తుంది, మీకు లేకపోతే ఇది అవసరం లేదు, ఇది తీసేద్దాం, లేదంటే ఈ రెండు తీసేద్దాం. మనం ఓన్లీ ఫైల్ టెస్ట్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, సో కంట్రోల్ చేస్తాను, ఇంకోసారి ట్రై చేస్తానయ్యా. సో ప్రాబ్లం ఇస్తుంది. ప్రాబ్లం అంటే మేబీ అక్కడ కామా ఉండకూడదు. కంట్రోల్ ఎస్. సో మెషిన్ డిప్లాయ్ అవుతుంది. సో ప్యాకర్ బిల్డర్. సో కాబట్టి ఇంకా ఎగ్జిక్యూట్ చేయాలి, స్టార్ట్ చేయాలి అది. ఓహో, నేను డిస్కనెక్ట్ అయిపోయిందా?
సో ఈసారి నాకు కరెక్ట్గా పోయి ఉండాలండి అంతా. సో చూద్దాం. అసలు మనకి ఏఎంఐ ఐడి వచ్చేయాలన్నమాట. లాస్ట్లో ఏఎంఐ ఐడి చూపిస్తుంది, పలానా ఏఎంఐ ఐడి క్రియేట్ చేసి చూపిస్తుంది. సో క్రియేట్ చేసి ఇక్కడ రావాలి యాక్చువల్గా మనకి. ఇక్కడ ఏం లేదు చూసారు, యాక్చువల్లీ ఇక్కడ రావాలన్నమాట, దానికోసం వెయిటింగ్. ఓకే, వెయిటింగ్ ఫర్ చూసారా, ఏఎంఐ D7160778 క్రియేటింగ్ ద ఏఎంఐ బిల్డ్ వచ్చింది చూసారా. ఇది అవుద్ది అనమాట మీకు ఏఎంఐ ఐడి. సో కాబట్టి ఏమవుతుంది, మీరు దాన్ని ఇంకా తర్వాత మీరు టెరాఫామ్ లో వాడుకోవచ్చు, యూస్ చేసుకోవచ్చు, అంతే సింపుల్. ఓకేనండి, క్లియరా, అర్థమైంది కదా. సో మనం రేపు ఏం చేస్తామంటే మనం యాన్సిబుల్ చూద్దామండి. యాన్సిబుల్లో ఏ విధంగా చేయొచ్చు, యాన్సిబుల్ యూజ్ చేసి, అంటే పపెట్ యాన్సిబుల్ షెఫ్ ఉంది, జస్ట్ ఒక మూడుకి డిఫరెన్స్ చెప్తాను ఏ విధంగా ఉంటుందని చెప్పి. బట్ మూడు ఇంప్లిమెంట్ చేయడం కష్టం కాబట్టి నేను ఏంటంటే యాన్సిబుల్ ఇన్స్టాల్ చేసి చూపిస్తాను మీకు. సో ఎలా ఉంటుంది, ఎంత ఈజీగా చేయొచ్చు కాన్ఫిగరేషన్ అని చెప్పి. బట్ మీరు ఎంత డీప్ గా పోయి చేస్తారనేది మీ మీద ఆధారపడి ఉంటుందండి. బట్ విల్ సి. ఓకే, సో అది రేపు. ఎల్లుండి వచ్చి మనం ఏం చేద్దామంటే ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం. ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసి దెన్ విల్ క్లోజ్ ఇట్ ఆఫ్. ఓకే, కమాన్. ఒక్క నిమిషం అండి, ఫోన్ ఒకటి వస్తుంది. కమాన్, అయిపోయిందండి. అయిపోయింది, నేను ఎక్స్ట్రాక్ట్ చేశాను. ఓకే, సో అయిపోయిందండి. ఏఎంఐ ఐడి వచ్చి మీకు, సో ఏఎంఐ D716FA8 అనమాట. నిజంగా అయిందో లేదో చెక్ చేద్దాం. రిఫ్రెష్ చేశారు అనుకోండి, వచ్చింది చూస్తారా, ఇదనమాట. సో ఈ విధంగా హలో వరల్డ్, ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు అంటే మీకు కావాల్సిన దాన్ని ఈ విధంగా సారీ, ఈ విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకొని మనం దాని దగ్గర నుంచి మనం టెరాఫామ్ యూస్ చేసుకొని ఆ ఇమేజ్ ని, అంటే ఒక ఒక ఆటోమేషన్ చేయొచ్చండి. యాక్చువల్గా ఆటోమేషన్ ఏంటంటే, ఆటోమేషన్ లో మనం ఓకే, ఒక ప్రాజెక్ట్ ఉందనుకోండి, మీరు ఒక డెవలపర్ క్రియేట్ చేశాడు, మనకి వర్షన్ కంట్రోల్ గిట్ హబ్ లో పెట్టారు. గిట్ హబ్ లో పెట్టి మనం అతను దాన్ని ఏంది అతను ఓకే కమిట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ట్రిగర్ వచ్చి జెంకిన్స్ పోయి, జెంకిన్స్ ఏం చేస్తుంది, ప్యాకర్ తో ఒక బిల్డ్ చేస్తుంది, టెరాఫామ్ తో EC2 మిషన్స్ బిల్డ్ చేస్తుంది, తర్వాత గిట్హబ్ లోంచి క్లోన్ చేసుకుంటుంది, తర్వాత మీకు మ్యావర్ ఉంటే దాన్ని బిల్డ్ చేసుకుంటుంది, తర్వాత ఎగ్జిక్యూట్ అంతా కూడా ఒక ఈ టూల్స్ అన్ని కలిపి ఒక CI/CD పైప్ లైన్ క్రియేట్ చేయొచ్చు మీరు. ఓకే, ఎఫెక్టివ్ CI/CD అనమాట. చాలా బాగా పనిచేస్తుంది యాక్చువల్, ఎందుకంటే మంచి టూల్స్ కాబట్టి. సో దానికి బాగా ఉపయోగపడుతుంది. చాలా మంది వాడుతుంటారు కూడా CI/CD టూల్స్ కి. ప్యాకర్ ప్లస్ టెరాఫామ్ అనేది మంచి CI/CD టూల్. ఓకే, ఇమేజ్ క్రియేషన్ ప్లస్ డిప్లాయ్మెంట్, దానికోసం కాన్ఫిగరేషన్ అప్పుడు యాన్సిబుల్ వచ్చేస్తుంది. ఓకేనండి, క్లియరా? ఎనీ క్వశ్చన్స్? మర్చిపోకుండా డిలీట్ చేయండి, మర్చిపోతున్నా. రైట్ క్లిక్, రిజిస్టర్ అంటాను. తర్వాత స్నాప్ షాట్స్కి వచ్చి స్నాప్ షాట్ డిలీట్ చేసి రైట్ క్లిక్, డిలీట్ స్నాప్ షాట్. ఓకే, సో అదండి, దట్స్ ఇట్ ఫర్ ద డే.
మనం ఏంటంటే రేపు కలుద్దాం. రేపు కలిసి మనం ఏంటంటే ఒక యాన్సిబుల్ ఏంటి, యాన్సిబుల్ షెఫ్ పపెట్ దాని మీద ఏంటంటే ఒక యాన్సిబుల్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తాను. సర్వర్ ఇన్స్టాల్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి పరిస్థితి అని చెప్పి. ఓకే, ఎలా ఉంటుంది అని చెప్పి. ఓకే, చలో గైస్, సీ యూ టుమారో. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.